కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే కార్తీక మాసం అలాగే ఈ ప్రధానంగా పుణ్యస్థానాలు ఆచరించి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటి పంచారామ క్షేత్రాలతో పాటు అలాగే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం అలాగే రాజమండ్రి పుష్కర ఘాటుతో పాటు కోటిలింగాలరేవి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి అలాగే పురస్కరించుకుని భక్తుల తాకిడి ఎక్కువగా వస్తుందన్న నేపథ్యంలోనే ప్రతి ఆలయం వద్ద కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ యొక్క భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులతో పాటు ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఆలయాల వద్ద అయితే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం చూస్తాం కాశీబుగ్గ జరిగినటువంటి ఈ యొక్క ఘటనని పునరావృతం కాకుండా భక్తులకు ఎటువంటి తొక్కిసలాట్లు కూడా జరగకుండా కూడా భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఆలయం దగ్గర కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. అలాగే పంచారామ క్షేత్రం ఉన్నటువంటి సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం అలాగే దాక్షారామ భీమేశ్వర ఆలయంతో పాటు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కూడా భక్తుల తాకిడి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి అయితే ఎక్కువైంది. అలాగే ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ యొక్క అక్కడికైతే గుడికి భారీగా భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 1 గంట నుంచే కూడా భక్తుల తాకిడి అన్నవరం సత్యనారాయణ స్వామికి అయితే దర్శించుకునేందుకు భారీగా వ్రతాలు కూడా ఆచరించేందుకు కూడా భారీగా తరలి వచ్చారు. దానితో పాటు ఈరోజు ఏదైతే ఈ యొక్క రత్నగిరి ఈరోజు అక్కడ ఈరోజు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రత్నగిరికి అయితే గిరి ప్రదర్శన కూడా ఈ రోజు కావడంతోనే భారీగా ఈరోజు 1,00,000 వరకు కూడా అన్నవరానికి అయితే భక్తులు పోటెత్తుతారని కూడా వచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. పక్కన ఏదైతే రత్నగిరికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా 1,00,000 వరకు కూడా భక్తులు దర్శించుకుంటారని అలాగే అక్కడ వ్రతాలు ఆచరించేందుకు కూడా భారీగా ఏర్పాటు చేయడం కాకుండా అక్కడ అన్నవరంలో ఉన్నటువంటి ఏదైతే రావి చెట్టు వద్ద అయితే భారీగా దీపాలు వెలిగించి ఈ యొక్క కార్తీక దీపారాధన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మనం పాదగయ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. పాదగయ పుణ్యక్షేత్రంలో భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పోటెత్తారు. భక్తులు ఏదైతే ఈ యొక్క పాదగయ పుష్కరంలో పుణ్యస్థానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ఈ విధంగా అందరూ కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని పిఠాపురం ఏదైతే కుక్కటేశ్వర స్వామి ఆలయం ఉందో కుక్కటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అంతా కూడా దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమిన కార్తీక సోమవారానికి అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకునే భారీ ఎత్తున భక్తులు రావడం ఈ విధంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయడం అని కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా అలాగే ఆ దంపతులతో పాటు అలాగే స్వామిమాల ధరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అయితే ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. పక్కన ఆ పుష్కరిణిలో స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఆ పుష్కరిణి ఎప్పటికప్పుడు శుద్ధి చేసే ప్రక్రియ కూడా ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో పక్కన కనబడుతుంది. చూడొచ్చు పాదగయ ఆ పుష్కరిణిలో ఆ స్నానం ఆచరించేందుకు అన్ని భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కన అన్ని శుభ్రం చేసేది మనం చూడొచ్చు. ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించే ప్రక్రియ కూడా మనం చూస్తున్నాం. కార్తీక ఏదైతే అరటి దొప్పల్లో ఈ యొక్క కార్తీక ఆ దీపాలు వెలిగించి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మరో పక్కన ఈ యొక్క గుళ్ళు వద్ద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ప్రధానమైనటువంటి ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా ఒక పక్కన చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించిన వారికి అయితే ఎటువంటి అసౌకర్యం కలగడంతో పాటు ఎటువంటి తొక్కుసలాట కూడా జరగకుండా చూడాలని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్తో కూడా సమావేశం వారు ఈ విషయంపై ఇక ప్రధాన ఆలయాలు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు ముఖ్యంగా ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామితో పాటు అలాగే సోమలకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం మొత్తం ఆలయాలు అన్ని ఆలయాల వద్ద కూడా ప్రతిష్ట మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పిన నేపథ్యంలోనే ఆ విధంగానే మనం చూడొచ్చు. మొత్తం ఆ ఏర్పాట్లు కూడా పక్కన పోలీసు బందోబస్తుతో పాటు అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి దృశ్యాలు ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించి అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ భక్తులైతే పుణ్యస్థానాలు ఆచరించేందుకు భారీగా తరలి వచ్చి ఇక్కడైతే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అలాగే రాత్రి 1 గంట నుంచి కూడా ఇక్కడికి రావడం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పాదగయ పుష్కరిణి చుట్టూ
చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాలకైతే ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే పెళ్ళైనటువంటి దంపతులతో పాటు అలాగే పెళ్లి కాని యువతలు కూడా వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి ఉపవాసాలతో పాటు అలాగే ముఖ్యంగా బిందులతో స్నానాలు కూడా బిందులు పట్టుకుని 108 కలశాలతో వాళ్ళు ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేస్తే ఆ పుణ్యఫలం కలుగుతుందని అలాగే పెళ్లి కాని యువతులకు వివాహం జరుగుతుందని కూడా భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఈరోజు భారీగా కార్తీక పౌర్ణమి ఉపవాసాలు ఉంటూ కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వీళ్ళు ఏర్పాట్లు కూడా చేసి అలాగే పుణ్యస్థానాలు ఆచరించి అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క శివాలయాలు ఏవైతే ఉన్నాయో శివాలయాలకైతే ప్రతి శివాలయం వద్ద కూడా ఇదే పరిస్థితులు అయితే నెలకొన్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. పుణ్యస్థానాలు ఆచరించి అలాగే వాళ్ళు అభిషేకాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా పక్కన చూస్తున్నాం. మొత్తం ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే బందోబస్తు ఏ విధంగా ఉంది అనేది కూడా మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రస్తుతం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి ఉన్నటువంటి ఆలయాల్లో ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఆ పక్కన అన్నవరం సత్యనారాయణ స్వామికి భారీగా భక్తులు పోటెత్తారు. అలాగే శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో శైవ క్షేత్రాలు అన్ని ప్రాంతాలలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడికి వస్తున్న నేపథ్యంలోనే అధికారులు అయితే భారీ ఏర్పాటు చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.